హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ టాపిక్లో నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, అదేవిధంగా ఇండక్టెన్స్ ఏదైనా కనుక్కోవడానికి ఎలా చేస్తాం ఏంటి. సో స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తామా లేదు నార్మల్గానే యూస్ చేస్తామా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఎక్స్ అండ్ వై టెర్మినల్స్. అంటే మనం తీసుకునే ఎక్స్ అండ్ వై టెర్మినల్స్ ఇన్ బిట్వీన్ నాకు ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ అనే దాన్ని కనుక్కోమని చెప్పాను ఇక్కడ. సో ఇలా ఇచ్చినప్పుడు సో దీన్ని ఏ విధంగా చేస్తాం అనేది చూడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్స్ అన్నప్పుడు ఈ టెర్మినల్ ఏమవుతుందంటే నాకు ఎక్స్ అవుతుంది. సో అదేవిధంగా దీన్ని ఏమనుకుందాం అంటే మనం ఇది ఏ అనుకుందాం, ఈ టెర్మినల్ని బి అనుకుందాం. సో ఇది వై అయితే ఈ టెర్మినల్ కూడా ఏమవుతుందంటే నాకు వై అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చాడో సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ లాగా తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది అనేసి, అంటే మనకు అనాలిసిస్ దాంట్లో ఈజీ అవుతున్న ఉద్దేశంతో దాన్ని ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ లాగా మార్చుకుంటాను నేను. సో ఇక్కడ చూడండి, ఇదేమో ఎక్స్ టెర్మినల్ కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఎక్స్, ఎందుకంటే ఇన్ బిట్వీన్ నాకు ఎలాంటి టెర్మినల్ లేదు కాబట్టి ఇది ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ టు ఏ. సో ఎక్స్ టు ఏ అనేది ఒక కెపాసిటెన్స్ కనెక్ట్ అయింది. సో దీని వాల్యూ ఎంత అంటే 25 ఫారడ్స్. ఇది ఎంత అంటే ఏ. నెక్స్ట్ ఏ నుంచి వై. సో ఇక్కడ నాకు ఏ నుంచి వై అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఏం కనెక్ట్ అయిందంటే 25 ఫారడ్స్ కనెక్ట్ అయింది. ఈ టెర్మినల్ ఏంటంటే వై. సో ఇది వచ్చేసరికి అవుట్పుట్ టెర్మినల్ వై. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ టు ఏ అయిపోయింది, అదేవిధంగా ఏ టు వై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ టు బి. సో ఎక్స్ టు బి అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే నాకు సో ఎక్స్ టు బి, సో ఇది బి అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ టు బి వాల్యూ ఎంత అంటే 10 ఫారడ్స్. అదేవిధంగా బి టు వై. సో బి టు వై కూడా నాకు ఏముంది ఇక్కడ అంటే 10 ఫారడ్స్ అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఏ టు బి. సో ఏ టు బి అన్నప్పుడు ఇది ఈ వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 15 ఫారడ్స్. 15 ఫారడ్స్. సో ఇది మనకున్నది, ఓకేనా. మనకు వచ్చిన కెపాసిటెన్స్ యొక్క ఫార్ములా ఇది వచ్చింది అన్నమాట. అంటే ఫైనల్గా కన్క్లూడ్ చేసింది ఇది వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తారంటే దీన్ని చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఒక స్టార్ నెట్వర్క్ ఉన్న స్టార్ నెట్వర్క్ మీద డెల్టాగా మార్చుకుంటాం. ఏది స్టార్ ఉంది అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి, సో ఈ పాయింట్, ఈ బ్రాంచ్, సో ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇదంతా ఒక స్టార్ నెట్వర్క్ అన్నమాట. సో ఈ స్టార్కి ఉన్న దాన్ని నేనేం చేస్తాను డెల్టాగా మార్చుకుంటా. అంటే ఇక్కడ చూడండి, సో ఇది 15 ఫారడ్స్. సో ఈ టెర్మినల్ వచ్చేసరికి ఏ, ఈ టెర్మినల్ వచ్చేసరికి బి. నెక్స్ట్ ఇదే దేనికి కనెక్ట్ అయింది, ఇది 10 ఫారడ్స్. నెక్స్ట్ ఇది 10 ఫారడ్స్. సో ఇదేమో ఎక్స్ అనే టెర్మినల్ కనెక్ట్ అయింది, ఇదేమో వై అనే టెర్మినల్ కనెక్ట్ అయింది. సో ఇది ఒక స్టార్ నెట్వర్క్ అన్నమాట. సో ఈ స్టార్ ఉన్న దాన్ని నేను ఏం చేస్తానంటే డెల్టాగా మార్చుకుంటా. సో ఇక్కడ డెల్టాగా ఎలా మారుస్తాము ఏంటి అంటే సో ఇక్కడ చూడండి, సో డెల్టా అన్నప్పుడు ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ అవుటర్ ఎడ్జ్. సో ఇదన్నమాట. అంటే మనం ఏదైతే 3 టెర్మినల్ తీసుకున్నామో ఏ, ఎక్స్, వై టెర్మినల్, ఓకేనా. ఈ 3 టెర్మినల్స్కి మనకి ఏమొచ్చింది ఇక్కడ కెపాసిటెన్స్ అనేది తీసుకున్నాం. మరి ఇప్పుడు నాకు ఈ కెపాసిటెన్స్ వాల్యూ కావాలి అన్నప్పుడు సో దీన్ని ఎలా చేస్తాము, కెపాసిటెన్స్ వాల్యూ అన్నప్పుడు దానికి అడ్జసెంట్ కెపాసిటెన్స్ వాల్యూస్ బై టోటల్ కెపాసిటెన్స్ చేస్తాం, అంతేనా. సో ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే సో దీన్నేమో C1 అనుకుందాం, దీన్నేమో C2 అనుకుందాం, దీన్నేమో C3 అనుకుందాం. సో అప్పుడు నాకు ఆ వాల్యూస్ ఎలా చేస్తాం ఏంటి. సో ఇప్పుడు ఫస్ట్ కెపాసిటెన్స్ C1 వాల్యూ కావాలి. సో కెపాసిటెన్స్ C1 అంటే సో ఆ C1కి అడ్జసెంట్గా ఉన్నట్టు ఏవేవి. సో ఇప్పుడు నాకు 10, 15 అనేటివి అడ్జసెంట్గా ఉన్నాయి. సో కాబట్టి 10 × 15 ఓవర్ 10 + 15 + 10 అంటే అప్పుడు నాకు C1 వాల్యూ ఎంత వస్తుంది 25 ఓవర్ సో 35, అంతేనా. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 4.28 వస్తుంది. సో C1 యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 4.28 ఫారడ్స్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా C2 వాల్యూ.
C2 అన్నప్పుడు దానికి అడ్జసెంట్గా ఉన్నటివి. సో దానికి అడ్జసెంట్ అన్నప్పుడు 15 ఫారడ్స్ 10 ఫారడ్స్ అనేవి అడ్జసెంట్గా ఉన్నాయి. సో కాబట్టి 15 × 10 ఓవర్ 10 ప్లస్ 15 ప్లస్ 10. సో అప్పుడు నాకు C2 వాల్యూ కూడా ఎంత వస్తుంది? సేమ్ అదే 4.28 వస్తుంది. 4.28 ఫారడ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం C1 కనుక్కున్నాం, C2 కనుక్కున్నాం. అదేవిధంగా ఇప్పుడు C3 వాల్యూ చూడండి. సో ఇప్పుడు నాకు C3 అన్నప్పుడు దానికి అడ్జసెంట్ ఉన్నట్టు ఏవేవి? 10 × 10. సో కాబట్టి 10 × 10 ఓవర్ 10 ప్లస్ 15. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు ఇక్కడ ఇక్కడ నేను యాక్చువల్గా ఇక్కడ మల్టిపుల్ చేయాలి ఇక్కడ C1 వాల్యూ. సో ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ కూడా ఉంది. నేను యాడ్ చేసేసినాను, అంటే ఆన్సర్ కరెక్ట్గా వేసాను కానీ అక్కడ వేసేటప్పుడు తప్పేసినాను. సో ఇది యాక్చువల్గా ఇది ప్రొడక్ట్ కదా. సో ఇక్కడ చూడండి. సో 10 × 15 అన్నప్పుడు ఎంత వస్తుంది? 150 వస్తుంది. సో 150/35 అన్నప్పుడు 4.28 వస్తుంది. అదేవిధంగా ఇది కూడా అంతే. సో ఇప్పుడు నాకు 10 × 10 అన్నప్పుడు ఇది ఎంత వస్తుంది? 100 ఓవర్ 35. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు అరౌండ్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. 2 పాయింట్ సంథింగ్. సో 2.86 ఫారడ్స్. 2.86 ఫారడ్స్. సో ఇప్పుడు నాకు ఏమేమి కనుక్కున్నాం మనం? C1 కనుక్కున్నాం, C2 కనుక్కున్నాం, C3 కనుక్కున్నాం. వాటి కరస్పాండింగ్ అంటే అక్రాస్ ఏ టర్మినల్ దగ్గర ఏంటి అనేది చూసాం. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మనకు ఏదైతే మెయిన్ నెట్వర్క్ ఉందో దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు X2A C1 కనెక్ట్ అయింది కాబట్టి X2A కెపాసిటీ తీసుకుంటాం. దీని వాల్యూ C1. అదేవిధంగా A2Y. సో A2Y అని కనెక్ట్ అయింది, ఇక్కడ నాకు కెపాసిటెన్స్ కనెక్ట్ అయింది. దాని యొక్క వాల్యూ ఎంత అంటే నాకు C2. అదేవిధంగా X2Y అంటే అక్రాస్ ఈ టర్మినల్. సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే ఇప్పుడు నాకు C3. సో కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఓవరాల్ ఇక్కడ తీసుకుంటాను నేను. అంటే ఇప్పుడు ఓవరాల్ నాకు ఏమొస్తుందంటే సర్క్యూట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది నాకు ఎక్స్టర్నల్ కాబట్టి ఇది ఎక్స్టర్నల్. సో ఇక్కడ నాకు X2A ఏం కనెక్ట్ అయింది అంటే నాకు 25 ఫారడ్స్ అనేది కనెక్ట్ అయింది. సో ఆ 25 ఫారడ్స్కి అక్రాస్గా ప్యారల్ ఏం కనెక్ట్ అయింది? C1 కనెక్ట్ అయింది. C1 యొక్క వాల్యూ ఎంత అంటే నాకు 4.28. సో 4.28 ఫారడ్స్. సో కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేస్తుందండి. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 4.28. అదేవిధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ A2Y 25 ఫారడ్స్ ఒకటి, కెపాసిటర్ C2 అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇదేమో Y టర్మినల్, దీని వాల్యూ ఎంత అంటే 25 ఫారడ్స్. దీనికి అక్రాస్గా మనం ఎప్పుడైతే స్టార్ నెట్వర్క్ డెల్టా నెట్వర్క్ మార్చామో దాని యొక్క అక్రాస్ వాల్యూ వచ్చిన వాల్యూ కెపాసిటర్ C2 వచ్చింది. దాని వాల్యూ కూడా ఎంత వచ్చిందంటే నాకు 4.28 వాల్యూ వచ్చింది. సో కాబట్టి 4.28 ఫారడ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏదైతే నేను బ్లూ లైన్తో రౌండ్ సర్కిల్ చేశానో ఆ పారామీటర్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి నాకు. ఎందుకంటే దాన్నే కదా మనం కన్వర్ట్ చేసుకుంది కాబట్టి అది ఎలిమినేట్ అయిపోద్ది. ఓన్లీ గ్రీన్ కలర్ ఏదైతే ఇండికేట్ చేశానో X నుంచి Y వరకు అంటే C3 వాల్యూ మాత్రం వస్తుంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ? సో C3 వాల్యూ. సో ఇక్కడ నాకు C3 వాల్యూ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 2.86. సో 2.86 ఫారడ్స్. సో ఇది నాకు అవుట్పుట్ టర్మినల్ Y. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఇక్కడ మనకు 4.28 25 ఫారడ్స్ ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి అంటే నాకు ప్యారల్గా కనెక్ట్ అయినాయి. అదేవిధంగా 4.28 ఇది ఈ రెండు ఎలా కనెక్ట్ అయ్యాయంటే ప్యారల్గా కనెక్ట్ అయినాయి. సో కాబట్టి ప్యారల్. సో కెపాసిటర్స్ ప్యారల్ కనెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ప్యారల్ కనెక్షన్ కాబట్టి వీటిని ఏం చేసుకుంటాం మనం? యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఆ రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నాకేమొస్తుంది సర్క్యూట్ అంటే, సో ఇక్కడ చూడండి, సో ఆ రెండింటి యొక్క ప్యారల్ సర్క్యూట్ వచ్చేసరికి 25 ఒక 4 అంటే 29.28 ఫారడ్స్. ఇది ఏ టెర్మినల్,
ఇది ఎక్స్ టెర్మినల్. నెక్స్ట్ అదేవిధంగా ఏ నుంచి వై టెర్మినల్ కూడా 29.28 ఫారడ్స్. అదేవిధంగా ఇది వై అవుతుంది. సో ఇప్పుడు నాకు అక్రాస్ ఎక్స్ టు వై ఇది ఎంత అంటే నాకు 2.86 ఫారడ్స్. ఇది ఎక్స్. సో ఇక్కడ మనకు తీసుకునే 29.28 ఫారడ్స్ 29.28 ఫారడ్స్ ఈ రెండు అనేటివి ఎలా కనెక్ట్ అయినాయంటే నాకు సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయంటే నాకు సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో కాబట్టి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు వాటిని మనం ఏం చేస్తాము, ప్రొడక్ట్ చేసుకుంటాం. అంటే దీని యొక్క వాల్యూస్ ఏమొస్తాయంటే నాకు, సో దీని యొక్క ఈక్వివలెంట్ వాల్యూ చూడండి ఇక్కడ. సో 29.28 ఇంటూ 29.28 డివైడెడ్ బై 29.28 ప్లస్ 29.28. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వాల్యూ వస్తుంది, మనం క్యాలిక్యులేటర్లో కానీ మల్టిపుల్ చేసుకున్నట్టయితే దీని వాల్యూ అరౌండ్ 14.64 ఫారడ్స్ వస్తుంది. 14.64 ఫారడ్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఆ యొక్క వాల్యూని మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో ఇదేమో ఎక్స్. సో కాబట్టి ఇది ఎక్స్ టెర్మినల్. సో ఇక్కడ నాకు వచ్చే కెపాసిటెన్స్ వాల్యూ ఎక్స్ టు వై ఎంత అంటే నాకు ఇక్కడ 14.64 ఫారడ్స్. ఇదేంటిది, ఈ రెండు సిరీస్ని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. అదేవిధంగా ఇంకో కెపాసిటెన్స్ ఏముంది నాకు, అదే ఎక్స్ టు వైకి అంటే దీని వాల్యూ ఎంత అంటే 2.86 ఉంది. సో ఇప్పుడు నాకు ఓవరాల్ కెపాసిటెన్స్ ఇన్ బిట్వీన్ ఎక్స్ టు వై టెర్మినల్ ఎంత అంటే, సో ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. సో 14.64 ప్లస్ 2.86 ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చే కెపాసిటెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 17.5 వస్తుంది. 17.5 ఫారడ్స్. ఇదే నాకు కెపాసిటెన్స్ ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై టెర్మినల్స్ అవుతుంది. సో కెపాసిటెన్స్ ఎంత వస్తుంది నాకు అక్రాస్ ఎక్స్ అండ్ వై టెర్మినల్ కంటే 17.5 ఫారడ్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన కెపాసిటెన్స్ని, సో మనకు తెలిసిన ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కానీ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని ఈ విధంగా కనుక్కుంటాను అనమాట. దానికి ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ వాల్యూ. ఇది అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? Find the value of inductance that carries 2 amperes and 20 joules of energy is stored. సో ఇండక్టర్లో ఎనర్జీ ఇచ్చేసాడు, దాని యొక్క కరెంట్ ఇచ్చేసాడు. అదేవిధంగా ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కెపాసిటర్ విత్ 500 volts అక్రాస్ ఇట్ ఇన్ విచ్ 20 joules is stored అన్నాడు. అంటే రెండు ఇండక్టర్లో కానీ కెపాసిటర్లో కానీ ఎనర్జీ ఇచ్చాడు, దానికి కరస్పాండింగ్ వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు. అయితే ఇండక్టెన్స్ వాల్యూ కెపాసిటెన్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి. సో జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే, సో ఇండక్టివ్ ఎనర్జీ. సో ఇండక్టివ్ ఎనర్జీ. సో జనరల్గా ఇండక్టర్ అనేది ఒక ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో మరి ఇండక్టర్లో ఎనర్జీ స్టోర్ అనే ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎల్ఐ స్క్వేర్. సో జనరల్గా మనం ఎనర్జీని దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే ఈ సఫిక్స్ ఎల్తో ఇండికేట్ చేసుకుంటాం, అక్రాస్ ఇండక్టర్ కాబట్టి. సో హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అవుతుంది. ఇందులో నాకు ఇండక్టెన్స్ వాల్యూ కావాలి. సో కాబట్టి ఈ యొక్క ఇండక్టర్ వాల్యూ కావాలి కాబట్టి సో ఇప్పుడు నాకేమవుతుంది ఇది, సో 2 times ఆఫ్ ఈఎల్ ఓవర్ ఐ స్క్వేర్ అవుతుంది. సో 2 times ఆఫ్ ఈఎల్ ఓవర్ ఐ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ 20 joules అని ఇచ్చేసాడు. అదేవిధంగా కరెంట్ వాల్యూ ఇచ్చినాడు 2 amperes అని. సో కాబట్టి సో 2 into 20 ఓవర్ కరెంట్ 2 square. ఓకేనా, డైరెక్ట్గా. సో ఇది నాకేమవుతుంది 40 over 4 అంటే ఎంత అవుతుంది నాకు, ఇది 10 henries అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇండక్టర్ వాల్యూ ఎంత అంటే నాకు 10 henry. సో ఈ విధంగా మన ఇండక్టర్ వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటీలో ఎనర్జీ. సో కెపాసిటివ్ ఎనర్జీ. ఇక్కడ కెపాసిటివ్ ఎనర్జీ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే హాఫ్ సివి స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు కెపాసిటెన్స్ కావాలి అంటే 2 times ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అక్రాస్ కెపాసిటర్ ఓవర్ వి స్క్వేర్. సో 2 into ఇక్కడ ఈ కెపాసిటర్ స్టోర్ అయిన ఎనర్జీ వాల్యూ ఇచ్చాడు 20 joules అని. అదేవిధంగా వోల్టేజ్ వాల్యూ ఇచ్చాడు 500 volts అని. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది 2 into 20 by
500 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుద్దంటే నాకు ఇది సో 40/500 స్క్వేర్ అవుతుంది. దీని వాల్యూ అరౌండ్ 1600 మైక్రోఫారడ్ అవుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 1600 మైక్రోఫారడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇది అర్థమైంది అందరికి? ఎవరికైనా ఏమైనా డౌట్?